బాలాపూర్ లడ్డు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు కొలను శంకర్ రెడ్డి. లడ్డు ప్రసాదం తన కుటుంబ సభ్యులకే కాకుండా బాలాపూర్లోని ప్రతి గడపకు పంపిణీ చేస్తానన్నారు. గతంలో 3 సార్లు ప్రయత్నిస్తే ఈసారి లడ్డు దక్కిందంటున్న శంకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రియా ఫేస్ టు ఫేస్. బాలాపూర్ లడ్డు గెలుచుకున్న అన్న దగ్గర ఉన్నాము. ఇక అన్నకు సంబరం ఏ రకంగా ఉన్నది, ఎట్లున్నదని ముచ్చట్లు మనం కనుక్కుందాము. అన్న నమస్తే. నమస్తే చెల్లె. ముందుగా లడ్డు గెలుచుకున్నావు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫీలింగ్ ఎట్లుంది? చాలా బాగుంది చెల్లె. ఎందుకంటే మీ వదిన అన్నది, తర్వాత నా కొడుకు నా భార్య అన్నది, నా బిడ్డ అన్నది. నా బిడ్డ అమెరికాలో ఉంటది, అయితే మా బాబు ఇక్కడే ఉన్నాడు, వదిన ఇక్కడే ఉంది అన్నది. లడ్డు నువ్వు 4 సార్లు ట్రై చేసినావు, సార్ ట్రై చేయి, దేవుడు ఇస్తాడు. నాకు కూడా ఎందుకు అట్లా ఉంది. 4 సార్లు ట్రై చేసిరా? ఏ సంవత్సరాల్లో ట్రై చేసిరా? 99లా, 2003లా, 2010లా చేసిన చెల్లె. లాస్ట్ కు మీకు ఒకటి ఎరికేనా అన్న, ఇది 31 సంవత్సరము, మీరు గెలుచుకున్నది 30 లక్షల 1,000 అంటే ఇది సిమిలర్ గా దాదాపుగా 31కి వచ్చింది. సర్ప్రైజ్ చెల్లె ఇది. చాలా గెలిచినావు, లేట్ అయితే అయింది కానీ ఇదైతే మంచిదైంది నీకు. అవును చెల్లె, చాలా మంచిదైంది. లడ్డు పంపిస్తావా అనే? తప్పకుండా చెల్లె, తప్పకుండా పంపిస్తా. అయితే ఈ లడ్డు వల్ల చాలా తృప్తిగా ఉంది. ఈ లడ్డు వల్ల అంత మంచి జరుగుతుంది అనుకుంటున్నా. ఈ లడ్డు ప్రతి గల్లీలోని గడప గడపకి ఇస్తా. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి గడప గడపకి వెళ్ళి అన్న తమ్ముడికి అందరికి పంచుతా. అరే గణేష్ ఉన్న ఇంటింటికి వచ్చిండో లేదో గానీ నాకు ప్రసాదం వచ్చిందని మాత్రం తృప్తి ఉండాలని అట్లా చేస్తా. ఈ లడ్డుని ఏం చేస్తావు అంటే గడప గడపకు వంచి నీ అదృష్టాన్ని అందరికి వంచేస్తా అని చెప్తాను. అదే కాచలే, నేను దేశ ప్రధాని గారికి ఇవ్వబోతున్న లడ్డు కూడా ఒకసారి ముచ్చట పెడదాం. అక్క నమస్తే. అక్క ఎట్లున్నది ఫీలింగ్? లడ్డు గెలుచుకున్నావు, ఆనందంగా ఉండే ఉంటది కానీ చాలా ఆనందంగా, చాలా లడ్డు బాలాపూర్ లడ్డు అంటేనే బంగారు లడ్డు. దేవుడు ఆశీర్వాదంతో మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇక ఇప్పటి నుంచి రూట్ మారింది అంతే, తప్పకుండా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.